అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలను ఈరోజు హోరాహోరీగా జరిగినాయి. సో 25 పార్లమెంట్ సెగ్మెంట్లో అలయన్స్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అని మన దగ్గర కొన్ని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఒకసారి మనం చూద్దాం. శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళంలో టీడీపీ తరపున రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ గెలవబోతున్నారు. విజయనగరం టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు గెలవబోతున్నారు. విశాఖపట్నం నుంచి టీడీపీ ఎం శ్రీభరత్ గెలవబోతున్నారు. అరకు నుంచి వైఎస్ఆర్సీపీ తరపున శెట్టి తనుజారాణి గెలవబోతున్నారు. అనకాపల్లి నుంచి బీజేపీ తరపున సీఎం రమేష్ గెలవబోతున్నారు. రాజమండ్రి నుంచి బీజేపీ తరపున దగ్గుబాటి పురంధేశ్వరి గెలవబోతున్నారు. కాకినాడ నుంచి జనసేన పార్టీ తరపున తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గెలవబోతున్నారు. అమలాపురం నుండి టీడీపీ తరపున గంటి హరీష్ మధుర్ గెలవబోతున్నారు. నరసాపురం నుంచి బీజేపీ తరపున భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గెలవబోతున్నారు. ఏలూరు విషయానికి వస్తే ఏలూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరపున కరుమూరి సునీల్ గెలవబోతున్నారు. విజయవాడ నుంచి టీడీపీ తరపున కేశినేని శివనాథ్ అంటే కేశినేని చిన్ని గెలవబోతున్నారు. మచిలీపట్నం నుండి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి గెలవబోతున్నారు. అండ్ గుంటూరు నుంచి టీడీపీ తరపున పెమ్మసాని చంద్రశేఖర్ గెలవబోతున్నారు. నరసరావుపేట నుంచి టీడీపీ తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు గెలవబోతున్నారు. అండ్ ఇక్కడ మనకి ఒంగోలు చూసినట్లయితే ఒంగోలు అనేది క్లోజ్ కంటెస్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా అంచనా వేయలేకపోతున్నారు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. ఒంగోలు విషయాన్ని పక్కన పెడితే బాపట్ల నుంచి టీడీపీ తరపున టి కృష్ణప్రసాద్ గెలవబోతున్నారు. నెల్లూరు నుంచి టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారు. కర్నూలు నుంచి బివై రామయ్య వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతున్నారు. నంద్యాల చూసినట్లయితే ప్రోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున గెలవబోతున్నారు. అండ్ కడప నుంచి ఇది చాలా కీలకమైనది. కడప నుంచి అటువైపు అవినాష్ రెడ్డి గారు, ఇటువైపు షర్మిలారెడ్డి గారు ఇద్దరు వైపు చూసుకుంటే టఫ్ ఫైట్ జరిగింది ఈరోజు. అంటే వాళ్ళు కూడా అంచనా వేయలేకపోతున్నారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతున్నారు అనేది. సో కడప అనేది మనకి టఫ్ ఫైట్ వచ్చింది, క్లోజ్ కంటెస్ట్. అనంతపురం కూడా టైట్ ఫైట్, క్లోజ్ కంటెస్ట్. రాజంపేట నుంచి మిథున్ రెడ్డి గారు గెలవబోతున్నారు. హిందూపురం నుంచి బీకే పార్థసారథి టీడీపీ నుంచి గెలవబోతున్నారు. చిత్తూరు నుంచి టీడీపీ తరపున దగ్గుమాల ప్రసాదరావు గెలవబోతున్నారు. అండ్ ఫైనల్గా తిరుపతి నుంచి వైఎస్ఆర్సీపీ మాదెల్ల గురుమూర్తి గెలవబోతున్నారు. సో ఇక్కడ మనం టోటల్గా అంచనా వేస్తే అలయన్స్ 17 నుంచి 18 సీట్ల వరకు వాళ్ళకు వస్తాయి. వైఎస్ఆర్సీపీ 7 నుంచి 8 సీట్లు. అదర్స్ వస్తే ఒకటి వచ్చింది, లేకపోతే అది కూడా రాదు. సో ఇక్కడ ఎటువైపు చూసినా అలయన్స్కి ఎక్కువ సీట్స్ వస్తున్నాయి ఎంపీ సెగ్మెంట్స్లో. థ్యాంక్ యూ.